ఎవరు ఈ విషయంలో నేను ఇక్కడ న్యూస్ లేదు కానీ మన పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో హ్యాట్సాప్ చెప్పాలి. 11 రోజుల పాటు ఆయన సెలబ్రిటీ, సినిమా ప్లస్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో మంచి అవకాశము. ఆయన వారాహి నవరాత్రులు 11 రోజులు చేయడం వల్ల ఆంధ్రాలోను తెలంగాణలోను ఆయన అంటే అభిమానించే ఎక్కడో వాళ్ళు 1% 2% కొత్తగా కొంత దేవుడి గుళ్ళకు పోదాము, మన నచ్చినటువంటి అభిమాన హీరో దేవుడి గుడికి పోతుండు కాబట్టి అరే గుడికి పోవాలనేటువంటి, నేను ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్తాను. మీరు దయచేసి మీ సినిమాలలో సిగరెట్ తాగేది, గంజాయి తాగేది ఇట్లాంటివి పెట్టకండి. సినిమా వాళ్ళందరూ కూడా అసలు అవసరం అది లేనే లేదు, నెగిటివ్గా చూపించేది కూడా అవసరమే లేదు. ఈ డ్రగ్స్ కల్చరు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ముందుకొచ్చినట్టుగా మిగిలిన సినిమా వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దేవుడి గుడికి పోయినట్టుగా మీరు ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, ఒక ఏడాది పాటు ఇగో నేను ప్రతి శనివారం ఆదివారం గుడికి పోతున్నా అని మీరు పోస్టులు పెడితే కొత్త యువత కూడా మేమంతా గుడికి పోతున్నాం, పొద్దుగా లేవగానే మేము మందు తాగట్లేదు, నేను మందు తాగట్లేదు అనేటువంటి మందు అలవాటు లేని సెలబ్రిటీలంతా కూడా మాకు మందు అలవాటు లేదని చెప్పండి. చాలామంది మారడానికి అవకాశం ఉంటుందేమో, ఎందుకంటే ఇవాళ సినిమా పిచ్చి ఒకటి ఉంది కాబట్టి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వారాహి నవరాత్రులు చేసినాం 11 రోజుల పాటు ఆయన ఏది కేవలము పండ్లు, పాలు, కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకొని 11 రోజుల పాటు నిష్ఠగా పూజ చేసిండని తెలిసిన తర్వాత చాలామంది ఇవాళ అనేక చోట్ల, నిన్న ఈ కొత్తపేటలో కూడా ఎన్నో వీడియోస్ చూసినాం మనం, ఒక మిత్రుడు ఎక్కడో పంపించిండు, అవి నిన్న చూద్దాం అనుకున్నాం. చాలామంది అక్కడ డిస్కషన్ చేసుకున్నారు. ఇది కొత్తపేటలో ఉండేటువంటి వారాహికి సంబంధించినటువంటి గుడి. ఇది కొత్తపేటలో ఉన్నటువంటిది. లైన్లలో నిల్చున్నారు. వారాహిదేవి, ప్రత్యంగిరాదేవికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఆ విషయంలో కొంత పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాల్సినటువంటి అంశము. మిగిలినటువంటి అంశాల్లో రాజకీయాల్లో వేరే అంశం, కానీ మీరు ఆ వారాహి నవరాత్రులు చేసి 11 రోజులు చేసి ప్రజలందరికీ చూడడం వల్ల అక్కడ కొత్తపేటలో ఆ చర్చ జరుగుతున్నది. అరే పవన్ కళ్యాణ్ పోతున్నాడు కాబట్టి అంతకుముందు 100 మంది వచ్చేటోళ్ళు వాళ్ళ 120 మంది వస్తారు, అంటే ఒక 2% 3% ఆ గుడికి వచ్చేటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. కొంత చర్చ జరిగింది. పోకపోయినా ఇంట్లోనైనా సరే చేసుకునేటువంటి వాళ్ళు 10 రోజులు నిష్టగా వాళ్ళు అన్నం తిన్నా సరే కొంత మందు తాగకుండా మిగిలినటువంటి పిచ్చి పనులు చేయకుండా కొంత ఉండేటువంటి అవకాశం ఉంది. దయచేసి మీరు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని, నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను అభిమానిస్తే కనుక మీరు కూడా ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, నిన్నటి నుంచో మొన్నటి నుంచో వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి, ఇంకా 6 రోజులు ఉన్నాయి. ఈ 6 రోజుల పాటు మీరు కూడా నిష్టగా ఉండండి. ఈ 6 రోజులు మేము మందు తాగము, మేము మాంసం తినము, ఈ 6 రోజుల పాటు నిష్టగా ఉంటాము, తప్పుడు మాటలు మాట్లాడము, ఈ 6 రోజుల పాటు రోజు గుడికి పోతాం అనేటువంటి వాళ్ళు వెళ్ళండి. ఇట్లాంటి ప్రోత్సహించండి దయచేసి. లేకపోతే ఈ దరిద్రమైనటువంటి డ్రగ్స్ ఇవన్నీ కూడా వచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెంచేటువంటి ప్రయత్నం, అది అభివృద్ధి కానే కాదు. డ్రగ్స్ తీసుకోవడము, బార్లకు పోవడము, పబ్లకు పోవడము ఏ డర్టీ కల్చర్, ఏ డిస్ట్రక్టివ్ కల్చర్, అది మానవత్వం దిగజారిపోయేటువంటి కల్చర్ తప్ప అది గొప్ప అభివృద్ధి కానే కాదు, గొప్పతనం కానే కాదు. పబ్బులకు పోయేటోళ్ళు నీచులు, నికృష్టులు. నేను ఈ విషయం చెప్తున్నా. పబ్బు ఓనర్లు ఫీల్ అయినా నాకు అభ్యంతరం లేదు. నీకు తాగే అలవాటు ఉంటే ఇంట్లోకి వచ్చి మీ భార్యను ఒప్పించుకొని, మీ తల్లిదండ్రులను ఒప్పించుకొని ఇంట్లోనే తాగండి. ఆ దమ్ము ధైర్యం లేనివాడు తాగకండి. అంతేగాని రోడ్డు మీద ఏడబెడతా ఆడ తాగి వచ్చి రోడ్ల మీద చేసి ఈ డ్రగ్స్కు వాడికి ఆ తర్వాత మందు ఆడికి ఎక్కదు, సరిపోదు, ఆ మత్తు గంజాయికి పోతాడు, సిగరెట్ సరిపోదు వాడు గంజాయికి పోతాడు, గంజాయి మత్తు సరిపోదు, డ్రగ్స్కి అలవాటు అవుతుంటారు. ఒక్కొక్క మత్తు ఇంకెంతో దూరం తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఈ వేదికగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి, మీరు మీ అభిమానులకు విజ్ఞప్తి చేయండి. మీరు చేసిరు కాబట్టి చేయాలని కాదు, కొంతనైనా మారేటువంటి అవకాశం చిరంజీవి లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్, ఈ సినిమాకి సంబంధించినటువంటి నటులందరూ కూడా
కొంత విజ్ఞప్తి చేయండి. మేము డ్రగ్స్కి పోమని చెప్పండి, మేము పబ్లకు పోము. ఎవరైనా దమ్మున్నటువంటి సినిమా నాయకుడు ఉంటే, సినిమాకు సంబంధించినటువంటి నటులు మేము డ్రగ్స్కు అలవాటు పడలేదు, మేము పబ్లకు పోయేటువంటి వాళ్ళు కూడా దరిద్రలేదు, సినిమా వాళ్ళు కూడా అవసరం లేదు, మేము రిలాక్స్ అవ్వడానికి ఇల్లు ఉన్నది, ఇల్లు ఫామ్ హౌస్లు అన్నీ ఉన్నాయి, మీరు మీ కుటుంబంతో హాయిగా జల్సాగా ఉండండి, ఇంకో 2 పనులను పెట్టుకొని ఎక్కువగా ఇంట్లోనే మంచిగా వంటలు చేసుకొని తినండి, మంచిగా తెలంగాణలో చెట్టుకల్లు దొరుకుతుంది తెచ్చుకొని ఆ పాపం ఆ గౌడ సోదరులకు కూడా కొంత ఆదాయం లభిస్తుంది, మంచి ఒరిజినల్ చెట్టుకల్లు తెచ్చుకొని తాగండి, తాగే అలవాటు ఉంటే. ఈ దరిద్రమైనటువంటి ఈ డ్రగ్స్కు దానికి దీనికి అలవాటు పడకండి. సో ఇట్లా ఇది చెప్తే ఇటు డ్రగ్స్ది అటు పవన్ కళ్యాణ్ గారిది కూడా గుర్తొచ్చింది. ఈ వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఇంకా మీ ఎవరు అభిమానులు అంటారు కదా, ఆ అభిమానులకు ప్రజలకు ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు ఒక సినిమా నటుడుగా మీ అభిమానులకు విజ్ఞప్తి చేసి డ్రగ్స్కు దూరంగా ఉండండి, పబ్బులకు దూరంగా ఉండండి. పబ్బుకు పోతే తాగొస్తాం అనుకుంటారు, 4 సార్లు పోతే తాగుడు కాస్త ఇంకేదో అలవాట్లకు దారి తీస్తుంది 4 సార్లు పోయిన తర్వాత. సో దయచేసి ఈ విషయాలను విజ్ఞప్తి చేయండి. మంచిగా మీరు ఎట్లయితే 11 రోజులు పూజ చేసిరో మీ అభిమానులు 1,00,000 మంది ఉంటే 1,000 మంది మీరు పాటించినా కూడా వాళ్ళందరినీ సంస్కరించినటువంటి వాళ్ళు అవుతారు, మీకే మంచి పేరు వస్తుంది. 1,00,000 మందిలో 1,000 మంది పాటించినా కూడా మంచిదే కదా. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ వాయిస్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇగో ఈ పబ్లకు దూరంగా ఉండండి, డ్రగ్స్కు దూరంగా ఉండండి. పబ్బులు పెట్టకపోతే ఆ యజమానులు ఇంకేదో వ్యాపారం చేసుకొని బతుకుతారు, ఇంకేదో వ్యాపారం దొరుకుతుంది, అదే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. హుక్కా సెంటర్లు అయిపోయినాయి ఆ పబ్బుల పక్కన, మళ్ళా దరిద్రమైనటువంటి హుక్కా ఒకటి తాగడము, ఈ పబ్బులు పెరగడము. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఇదొక విజ్ఞప్తి.